హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇదిగోండి, ఈరోజు మా గులాబీ చెట్టుకి చూడండి ఎన్ని పూలు పూసినాయో. మినిమం ఒక 20 to 30 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో కదా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇంకా టేప్ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మా మమ్మీకి ఏంటంటే కోసి తల్లో పెట్టుకోవడం కన్నా ఇట్లా చెట్లకు ఉంటే మంచిగా అందంగా ఉంటాయి కదా. అందుకే ఇక మా మమ్మీ కొయ్యకుండా ఇదిగోండి మంచిగా ఇట్లా చెట్లకే ఉంచిద్ది అనమాట. నిజమే కదా, చెట్లకు ఉంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా డోక్రా కోళ్ళు చూడండి. వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మంచిగా ఊరినాయి కదా. ఇదైతే మా కోళ్ళకి స్నాక్స్ టైం అనమాట. ఇదిగోండి, టౌల్లో అన్నం వేసి పెట్టిండు మా డాడీ. ఇంకేం కొంచెం కూడా మిగుల్చుకోకుండా అన్నీ తింటున్నాయి. చూడండి, నేను వచ్చింగా ఇంక అందుకే అయ్యా టేప్ పోయినాయి. ఇంకో ఇవన్నీ డోక్రా కోళ్ళు అనమాట. అదిగో తింటున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకోండి, కోళ్ళు అన్నిట్లో 2 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి అనమాట. ఇంకోండి నల్లది ఒకటి, అక్కడేమో ఆ ఎర్ర పుంజు పక్కన ఉంది చూడండి. ఇంకోండి అది వైట్ బ్రౌన్ మిక్సింగ్ కలర్. ఈ 2 పెడుతున్నాయి అన్నమాట గుడ్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, గులాబీ చెట్టు కోసిన పూలు ఇదిగోండి చాలా వచ్చాయి. ఇంకా చెట్టు కూడా చాలా ఉన్నాయి. ఏదైనా చెట్టు నుంచి కోసింది చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. అదే ఈ ఫ్లవర్స్ బయట తీసుకుంటే ఎంత రేట్ ఉంటాయో మీరే కామెంట్ చేయండి. ఇలా ఫ్రెష్గా కోసుకొని పూజ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అందుకే ఇక నేను వీటిని స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడి గుళ్ళో ఇచ్చేసి వెళ్దామని కోసాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.